పాలించే జమీందారు గారికి సంతానం లేకపోతే ప్రతిరోజు కూడా ఆ జమీందారు గారు దంపతులు నరసింహస్వామిని ప్రార్థిస్తుండేవాడు. ప్రతిరోజు నరసింహస్వామిని ప్రార్థిస్తుంటే ఓ రోజు నరసింహస్వామి ఆ జమీందారు గారి స్వప్నంలో కనపడి ఆకాశంలో జ్యోతి ప్రయాణం చేస్తుంది. ఆ జ్యోతి ఎక్కడైతే అదృశ్యమవుతుందో అక్కడ నా గుడి కట్టించండి, మీకు సంతానం కలుగుతుందని ఆ జమీందారు గారి స్వప్నంలో చెప్పాడు. వెంటనే ఆ జమీందారు గారు నిద్రలోంచి బయటకు వచ్చి ఆ జమీందారు గారి పరివారం అంతా కాగితాలు పట్టుకొని ప్రయత్నించారు. వెళుతూ ప్రయాణిస్తుండగా ఆ జ్యోతి ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చే వరకు ఆకాశంలోనే అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోతే ఆ జమీందారు గారి పరివారం అంతా కాగడాల వెలుతుతోటి ఈ గుట్టలన్నీ వెతికి చూస్తే ఈ గుహలోకి వచ్చేసరికి స్వామివారు దేదీప్యమానంగా ఆ జమీందారు గారికి దర్శనం ఇచ్చారు. వెంటనే ఆ జమీందారు గారు గుడి కట్టించి స్వామికి నిత్య పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. వెంటనే ఆ జమీందారు గారికి సంతాన భాగ్యం కలిగింది. ఇలా పూజలు అందుకుంటున్నాడు. నరసింహస్వామిగా పేరు పొందాడు. కొంతకాలం అయిన తర్వాత ఒక భక్తుడు ఒంటి మీదకి వచ్చి, నాకు దప్పిక అవుతుందిరా, పానకం పోయిందిరా అని అడిగాడు. వెంటనే జమీందారు గారు దలుచుకుంటే తప్పే ఉందన్నట్టుగా కింటాల కొద్ది బెల్లం తెప్పించి గంగాళాల కొద్ది పానకం చేయించి అర్చక స్వాముల చేత భక్తులందరి సమక్షంలో స్వామికి పానకం పోయేశారు. పానకం పోస్తుంటే పానకం తాగాడు స్వామి. ఎంత పోయినా కానీ తాగుతూనే ఉన్నాడు. అందరూ సంతోషించారు. కొంత పానకం తాగిన తర్వాత ఇక పానకం తాగట్లేదు. అప్పటిదాకా లోపలికి తీసుకున్నంతగా స్వామి పానకం ఇక ఎంత పోసినా కానీ బయటికే వస్తుంది తప్ప స్వామి తీసుకోవట్లేదు. అప్పుడు ఈ జమీందారు గారికి, అర్చకులకి, భక్తులకి అందరికి కూడా భయం అనిపించి భక్తితోటి స్వామిని ప్రార్థించారు. స్వామి, మరి మరింత పానకం చేయించాం, ఈ పానకంతో స్వీకరించండి అని ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఆకాశవాణితో చెప్పాడు, ప్రతి బిందెలో సగం మాత్రమే నేను తీసుకుంటా, మిగిలిన సగం బిందెల పానకం భక్తులు మీరు తీసుకోండి అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి బిందెలో సగం ఆయన తీసుకుంటూ సగం పానకం మనకు భక్తులకు ఇస్తుంటాడు. అప్పటి నుంచి